వెల్కమ్ టు ఓగా పవర్ సొల్యూషన్స్. 5 రూపీస్ క్యాలిబ్రేషన్ ఎలాగో చేయడం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బటన్, యాడ్ బటన్, మైనస్ బటన్, యాడ్ అండ్ మైనస్ బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసుకోవాలి. సెట్ బటన్ ప్రెస్ చేయండి, ఈ వస్తుంది. యాడ్ బటన్ 3 టైం ప్రెస్ చేయండి, 3. నేను 5 ఇప్పుడు నేను 5 రూపీస్లో 3 మోడల్స్ వాడుతున్నాను కాబట్టి 3 పెట్టాను. మీరు ఒకవేళ ఒకటే మోడల్ ఏ కాయిన్ అయినా వాడాలనుకుంటే 1 పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 5 రూపీస్ 3 మోడల్ పెట్టాలనుకుంటున్నాను. 2, 3. సెట్ బటన్ ప్రెస్ చేయండి, H1లో యాడ్ బటన్ 20 టైమ్స్ ప్రెస్ చేయండి. సెట్ బటన్ ప్రెస్ చేయండి. P1లో యాడ్ బటన్ 5 వచ్చేదాకా ప్రెస్ చేయండి. సెట్ బటన్ F1లో యాడ్ బటన్ 7 వచ్చేదాకా ప్రెస్ చేయండి. సెట్ బటన్ H2లో యాడ్ బటన్ 20 వచ్చేదాకా ప్రెస్ చేయండి. మళ్ళీ సెట్ బటన్ P2లో యాడ్ బటన్ 5 వచ్చేదాకా ప్రెస్ చేయండి. సెట్ బటన్ F2లో యాడ్ బటన్ 7 వచ్చేదాకా ప్రెస్ చేయండి. మళ్ళీ సెట్ బటన్ ప్రెస్ చేయండి. H3లో యాడ్ బటన్ 20 వచ్చేదాకా ప్రెస్ చేయండి. సెట్ బటన్ P3లో యాడ్ బటన్ 5 వచ్చేదాకా ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను 5 క్యాలిబ్రేషన్ చేస్తున్నాను కాబట్టి 5. ఫర్ సపోజ్ మీరు 10 పెట్టాలనుకుంటే 10 క్యాలిబ్రేషన్ చేయాలనుకుంటే 10 ప్రెస్ చేయండి. ఒకవేళ 2 రూపీస్ కాయిన్స్ క్యాలిబ్రేషన్ చేయాలనుకుంటే 2 చేయండి. ఇప్పుడు నేను 5 చేయాలనుకుంటున్నాను కాబట్టి 5. సెట్ బటన్ F3లో యాడ్ బటన్ 7 వచ్చేదాకా ప్రెస్ చేయండి. సెట్ బటన్ ఇలా డిస్ప్లేలో 0 వస్తుంది. ఆ తర్వాత సెట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి ఒకసారి వదిలేసేయండి, ఏ వచ్చింది. ఏ తర్వాత మళ్ళీ సెట్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి, డిస్ప్లేలో A1 వస్తుంది. డిస్ప్లేలో A1 వచ్చింది. 5 రూపీస్లో ఒక మోడల్ 20 టైమ్స్ క్యాలిబ్రేషన్ చేయాలి. ఇలా డిస్ప్లేలో A2 వచ్చింది. దాంట్లో 5 రూపీస్ ఇంకొక మోడల్ 20 టైమ్స్ క్యాలిబ్రేషన్ వేయాలి. డిస్ప్లేలో A3 వచ్చింది కదండి. 5 రూపీస్ ఇంకొక మోడల్ క్యాలిబ్రేషన్ చేయాలి. ఇలా 0 వస్తుంది. ఆ తర్వాత క్యాలిబ్రేషన్ చేసుకున్న కాయిన్స్ ఒకసారి వేసి చెక్ చేస్తాం.